మాట ఇచ్చి మోసం చేసిన రేవంత్ సర్కార్పై నిరుద్యోగులు జంగ్ సైరన్ మోగించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు నెరవేర్చడం లేదంటూ కూడా ఎక్కడికక్కడ ఆందోళన బాటపట్టారు. ఖాళీలను వెంటనే భర్తీ చేయడంతో పాటు కొత్త నోటిఫికేషన్లు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఆందోళనలు కొనసాగిస్తున్నారు. ఇది ఆరంభం మాత్రమేనని, ఇక ముందు పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని కూడా నిరుద్యోగులు రేవంత్ సర్కార్ను హెచ్చరిస్తున్నారు. అబద్దాలకు కేరాఫ్ గా మారిన రేవంత్ సర్కార్ పై విమర్శల జడివాన కురుస్తోంది. ముఖ్యంగా ఎన్నికల ముందు జాబ్ క్యాలెండర్ ఇస్తామని ఆర్భాటంగా ప్రకటించి మోసం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వంపై నిరుద్యోగులు సమరభేరి మోగించారు. ఇచ్చిన మాట ప్రకారం ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు. పోలీసు ఉద్యోగాల్లో వయోపరిమితి పెంపుతో పాటుగా పెండింగ్ లో ఉన్న అన్ని ఉద్యోగ నోటిఫికేషన్లను విడుదల చేయాలని నిరుద్యోగులు గొంతెత్తి నినదిస్తున్నారు. నిరుద్యోగుల ఆందోళనతో హైదరాబాద్లోని దిల్సుఖ్ నగర్, చిక్కడపల్లి, అశోక్ నగర్ ప్రాంతాలు దద్దరిల్లుతున్నాయి. రేవంత్ డౌన్ డౌన్ నినాదాలు మిన్నెంటుతున్నాయి. నిరుద్యోగ అభ్యర్థులు తరచూ ఆందోళనలు చేపడుతున్నారు. ముఖ్యంగా పోలీసు ఉద్యోగాల కోసం సిద్ధమవుతున్న అభ్యర్థులు భారీ స్థాయిలో ఆందోళనలు చేపడుతున్నారు. ఖాళీలన్నీ భర్తీ చేయకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరిస్తున్నారు. కోచింగ్ సెంటర్లు, లైబ్రరీలు, హాస్టళ్లలో ఉంటూ నోటిఫికేషన్ల కోసం నిరుద్యోగులు ఎదురుచూస్తున్నారు. తమ భవిష్యత్తును ఉద్యోగాలపైనే ఆధారపెట్టుకున్నామని చెబుతున్నారు. కానీ నోటిఫికేషన్ల జాప్యం కారణంగా తమ వయోపరిమితి దాటిపోతుందనే ఆందోళన వారిలో వ్యక్తమవుతోంది. ఉద్యోగ నియామకాల్లో ఆలస్యం వల్ల ఆర్థికంగా, మానసికంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని నిరుద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒకవైపు కుటుంబాల ఒత్తిడి, మరోవైపు ఉద్యోగాలపై అనిశ్చితి నిరుద్యోగులను తీవ్ర మనోవేదనకు గురిచేస్తోంది. ఎన్నికల సమయంలో యువతను ఆకర్షించేందుకు ఇచ్చిన హామీలు ఎందుకు అమలు చేయలేదని నిరుద్యోగులు ప్రశ్నిస్తున్నారు. తాము అరిగోసపడుతుంటే పట్టించుకోకుండా రేవంత్ సర్కార్ చోద్యం చూస్తోందని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా నోటిఫికేషన్ల జారీలో తాత్సారం చేయకుండా ఉద్యోగాలు కల్పించాలని నిరుద్యోగులు నిరసన గళం విప్పుతున్నారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి అధికారంలోకి వచ్చింది. 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాను, అదే విధంగా జాబ్ క్యాలెండర్ ఇయర్లీ ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ ఇస్తానని కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగులకు హామీ ఇచ్చి అధికారంలోకి రావడం జరిగింది. అధికారంలోకి వచ్చిన తర్వాత వీళ్ళు చెప్పిన జాబ్ క్యాలెండర్ ఊసే లేకుండా వీళ్ళ ప్రభుత్వంలో ఉన్న అధికారులే మా డిపార్ట్మెంట్లో 26,000 19,000 వేకెన్సీలు ఉన్నాయని వాళ్ళ డీజీపీ అనౌన్స్మెంట్ చేసిన తర్వాత వీళ్ళు ఓన్లీ 5,000కు మాత్రమే ఉద్యోగ నోటిఫికేషన్లు ఇస్తానంటే నిరుద్యోగులు ఎలా ఊరుకుంటారు? 2.5 సంవత్సరాలు గడిచిపోయినా ఏ ఒక్క నోటిఫికేషన్ లేదు, పోలీస్ నోటిఫికేషన్ లేదు, డిఎస్సి ఓన్లీ 5,000 పోస్టులతో ఇప్పటికీ ఏ ఒక్క జనరల్ నోటిఫికేషన్ వేయలేదు. దాని తర్వాత కానిస్టేబుల్కి వీళ్ళు ఏజ్ లిమిట్ పెంచక తగ్గిస్తున్నారు. చాలా మందికి ఏజ్ అయిపోతుంది. ఏజ్ రిలాక్షన్ ఎస్ఐకి 38 సంవత్సరాలు, కానిస్టేబుల్కి 36 సంవత్సరాలు ఏజ్ లిమిట్ పెంచాలి. అదేవిధంగా జియో 46ను రద్దు చేస్తానని కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇచ్చింది. అదేవిధంగా జనరల్ నోటిఫికేషన్స్ ఏదైతే ఉన్నాయో అదైనా కానీ, డిఎస్సి నోటిఫికేషన్ కానీ, జీపీఓ కానీ అన్ని ఉద్యోగ నోటిఫికేషన్లు వెంటనే భర్తీ చేయాలని మేము వేడుకుంటున్నాం. అటు పోలీసు ఉద్యోగాల్లో వయోపరిమితి పెంపుతో పాటుగా పెండింగ్ లో ఉన్న అన్ని ఉద్యోగ నోటిఫికేషన్లను విడుదల చేయాలని నిరుద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం నోటిఫికేషన్లు ఇవ్వకపోవడంతో యువత వయోపరిమితి దాటిపోయి అర్హత కోల్పోతున్నారని నిరుద్యోగులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి ఖాళీలను భర్తీ చేయాలన్నది వారి ప్రధాన డిమాండ్. లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు మరింత ఉధృతం చేస్తామని ప్రకటిస్తున్నారు. ఈ నోటిఫికేషన్ పట్ల ప్రభుత్వ వైఖరి నియంతృత్వంగా చాలా ఉంది. రేవంత్ రెడ్డి గారు మిమ్మల్ని ఒకటే హెచ్చరిస్తున్నాం, డిమాండ్ చేస్తున్నాం. మీరు ఏదైతే చెప్పారో 2 లక్షల ఉద్యోగాలు 2 లక్షల ఉద్యోగాలు మాకు అక్కర్లేదు, 1,00,000 ఉద్యోగాలతోటి వెంటనే నోటిఫికేషన్ ఇవ్వండి దయచేసి. ఇలాంటి మేము బయటకు వస్తే పేడ్ ఆర్టిస్టులు అని చెప్పి అదని ఇదని మీరు అరెస్ట్ చేస్తున్నారు. మీరు ఒకవేళ అరెస్ట్ చేసే ధోరణే ఉంటే ఇక మేము పుస్తకాలు పట్టుకొని స్టడీ హాల్కి పోవటం మానేసి పోలీస్ స్టేషన్లో కూర్చొని ప్రిపేర్ అవుతాం హెచ్చరిస్తున్నాం. మీకు మా ఎజెండా ఒకటే,
మీరు ఇచ్చిన హామీని నెరవేర్చుకోవడమే మా ఎజెండా. దయచేసి మీరు ఉద్యోగాలు ఇవ్వండి. మీరు ఉద్యోగాలు ఇవ్వకనే రోడ్లు ఎక్కుతున్నా మా వెనక ఎవరైనా ఉన్నారంటే అది మీరే ఉన్నారు. మీరే మరో తెలంగాణ ఉద్యమానికి పురుడుపోస్తున్నారు. దయచేసి ఈ నియంత్రణతో పోకడని మానేసి ఇప్పటికైనా సరే మీరు మాకు ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం, హెచ్చరిస్తున్నాం. ఇంకొకసారి కనుక మమ్మల్ని పేడ్ ఆర్టిస్టులుగానే ఏమన్నంటే మా వెనక ఉన్నది మీరే, డబ్బులు ఇచ్చి నడిపిస్తున్నది మీరే అని కూడా చెప్తాం. ఖచ్చితంగా మీరు 2 లక్షల ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. రేవంత్ పాలనలో తెలంగాణలో నిర్బంధం కొనసాగుతోంది. ఉద్యోగాల కోసం ప్రశ్నిస్తే అరెస్టులు, నిరసన తెలపాలంటూ నిర్బంధాలు ఎదురవుతున్నాయని నిరుద్యోగులు విమర్శిస్తున్నారు. అక్రమ అరెస్టులను వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేస్తున్నారు. రేవంత్ తీరుకు వ్యతిరేకంగా రాబోయే రోజుల్లో కొడంగల్లో నిరుద్యోగ ధూమ్ధాం నిర్వహిస్తామని హెచ్చరిస్తున్నారు. ఈ రోజు తెలంగాణలో హిట్లర్ పాలన నడుస్తుంది, హిట్లర్ రెడ్డి పాలన నడుస్తుంది. అశోక్ నగర్లో కానీ, దిల్సుఖ్ నగర్లో కానీ అడుగడుగున అరెస్టులు చేస్తున్నారు. ఒకప్పుడు స్టడీ ఎక్కడ ఉన్నారని ఫోన్ చేస్తే స్టడీ హాల్లో ఉన్నాము అని చెప్పేవాళ్ళం. ఇప్పుడు ఫోన్లు చేస్తే పోలీస్ స్టేషన్లో ఉన్నామని చెప్పుకునే పరిస్థితి మాకు దాపరించింది. దానికి కారణమైన రేవంత్ రెడ్డిని తప్పకుండా తగిన బుద్ధి చెప్తాం. అతి తొందరలోనే కోడంగల్లో నిరుద్యోగ ధూమ్ధాం చేస్తూ ఉన్నాం. ఆ ధూమ్ధాం కోడంగల్ నుంచే స్టార్ట్ అవుతుంది. తస్మాత్ జాగ్రత్త అని చెప్పేసి ఇప్పుడే 19,000 పోలీస్ జాబ్లతో పాటు ఎస్ఐపిసిలతో పాటు గ్రూప్ 1 కానీ, గ్రూప్ 2 కానీ, గ్రూప్ 3 కానీ, అట్లనే పవర్ సెక్టర్లో జాబ్ నోటిఫికేషన్ విడుదల చేయాలని చెప్పేసి యావత్ తెలంగాణ నిరుద్యోగుల పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నాం. అక్రమ అరెస్టులు ఆపి ఖాళీ పోస్టులను భర్తీ చేయాలంటూ నిరుద్యోగ యువత గళమెత్తుతున్నారు. ఎన్నికల్లో అనేక హామీలు ఇచ్చిన కాంగ్రెస్ ఇప్పుడు పట్టించుకోవడమే లేదు. దీంతో ఈ సోయిలేని సర్కార్కు తగిన బుద్ధి చెప్పి తీరుతామని నిరుద్యోగులు తేల్చి చెబుతున్నారు. రాబోయే రోజుల్లో ఈ నిరసనలు మరింత ఉధృతం చేస్తామని హెచ్చరిస్తున్నారు.